ప్రభుత్వం అంటే ప్రజల కోసం, పాలన అంటే మార్పు కోసమని మంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అభివృద్ధి అడవిబాట పట్టిందని, ఇందుకు మార్కాపురం జిల్లా ఎర్రగొండపాలెం మండలంలోని పాలుట్ల గిరిజనగూడెం నిదర్శనమని తెలిపారు. దట్టమైన అడవుల్లో 2,86,00,000 రూపాయల వ్యయంతో సోలార్ విద్యుత్ సౌకర్యం కల్పించి 611 గిరిజన కుటుంబాలకు కరెంటు కష్టాలు తీర్చి వెలుగులు నింపారు మంత్రి గొట్టిపాటి. ఈ కార్యక్రమానికి హాజరైన నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ ఎరిక్షన్ బాబుతో పాటు అధికారులు, మంత్రి అటవీ మార్గంలో ప్రయాణించి గిరిజనుల బాగోగులు అడిగి తెలుసుకున్నారు. అనంతరం వారితో కలిసి భోజనం చేసి గిరిజనుల పట్ల తనకున్న ప్రేమను చాటుకున్నారు. గిరిజన సంక్షేమమే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని మంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు. ఫారెస్ట్ లో ఉంది. దాదాపు 40-50 కిలోమీటర్లు ప్రయాణం చేసి రావాలి, 3 గంటల్లో ప్రయాణం చేసి రావాలి. ఇంకా మిగతా అధికారులు, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళు అందరూ కూడా ఇక్కడికి వచ్చాము. దాదాపు 611 ఇళ్లకి ఇక్కడ కరెంట్ ఇవ్వడం జరిగింది. సోలారు విత్ బ్యాటరీ బ్యాకప్, పగలపూట లైట్ తీసుకుంటుంది. బ్యాటరీ స్టోరేజ్ చేసుకొని సాయంత్రం 6 నుంచి పొద్దుడు దాకా 2 ఫ్యాన్లు, 5 లైట్లు, మళ్ళీ ఫోన్ ఛార్జింగ్ అన్నీ కూడా చేస్తుంది అన్నమాట. ఇది దాదాపు 2,80,00,000 పెట్టి చేశాం. ఇది కాకుండా 980 కుటుంబాలకి కింద ఆ గ్రామంలో వాళ్ళకు కూడా విద్యుత్ కనెక్షన్ లేకపోతే రెగ్యులర్ విద్యుత్ కనెక్షన్లు ఇప్పించాం. ఇవన్నీ కార్యక్రమాలు చేశాం. ఈ గ్రామం రావటం మంచిదైంది. ఈ గ్రామం వచ్చేసి మనం ఇంత ఖర్చు పెట్టాము, ఏ విధంగా వీళ్ళకి పనిచేస్తామని చూసాము. కరెంట్ వచ్చిన కాడి నుంచి చాలా హ్యాపీగా ఉంది. అంతకుముందు అయితే దీపాలతోటి ఉండేది ఇల్లంతా. ఇప్పుడంతా చాలా ఊర మొత్తం చాలా వెలుగుతూ ఉంది. లైటింగ్ అంతా ఊరు మొత్తం లైటింగే. పగులే చదువుకునే వాళ్ళం, నైట్ చదువుకోవడానికి చాలా ఇబ్బందిగా ఉండేది. ఇప్పుడైతే పగులు చదువుకుంటున్నాం, నైట్ కూడా చదువుకుంటున్నాం. కరెంటు వచ్చినందుకు చాలా హ్యాపీగా ఉంది. కరెంట్ ఇచ్చినందుకు గవర్నమెంట్కి చాలా థ్యాంక్స్. మాకు అంతకుముందు పోయిన గతంలో మాకు లైట్లు అనేది ఏం లేవు, అసలు ఏం లేవు. కానీ గతంలో ఎలక్షన్ బాబు మరియు గొట్టిపాటి రవికుమార్ గారు సహకారం వల్ల మాకు ఈ లైట్లు ఈ వెలుగులోకి వచ్చినాము. అదే వాళ్ళకి మాకు ఈ వాళ్ళ గ్రామానికి వచ్చిన ఈ లైట్ల సందర్భంగా వాళ్ళకి మా చెప్తున్నాను.